కిలో కారం వేస్తానే, ఓ వదినే బట్టలు మెషిన్లు వేస్తానే, ఓ వదినే ఇల్లంతా ఊడ్చేస్తానే, ఓ వదినే బాసన్లు తోమేస్తానే, సుధా ఇంకెంతసేపు? ఓ వదినే బాసన్లు తోమేస్తానే. ఏంటాయ్ గారు ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ దగ్గర ఎదురు చూస్తున్నట్టు అంత చిరాగ్గా ఉన్నారు? అదా మీ సుధా మేడం షాపింగ్కి వెళ్దాం అంది కదా అని ఆఫీస్లో వర్క్ ఉన్న పర్మిషన్ అడిగి మరీ టైం తీసుకున్నా. ఇదేమో షాపింగ్కి వెళ్ళడానికి మంచి బట్టలు లేవని బయటికి వెళ్ళి మరీ షాపింగ్ చేసి వచ్చింది. లేట్ అయిపోయింది. షాపింగ్కి వెళ్ళడానికి ఎవరన్నా షాపింగ్ చేస్తారా? షాపింగ్ ఇదే కరెక్ట్. మరి షాపింగ్ నుంచి నాకేం తెస్తారు? నీకా? నీకెందుకు తెస్తాం? ఏం లేదు. ఈరోజు గురువారమా? అవును. ఏప్రిల్ నెలేనా? అవును. అయితే ఏంటి ఇప్పుడు? ఆర్య ఎందుకు ఏడుస్తున్నది? ఏమో నాకు తెలీదు. ఏం లేదమ్మగారు, పోయిన సంవత్సరం కూడా ఇదే రోజు మన పక్కింట్లో ఉండే ప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా షాపింగ్కి వెళ్ళి నాకేం తీసుకురాకుండా వచ్చారు. అదే రోజు రాత్రి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి 3 రోజులు మోషన్స్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అది తెలుసుకుంటుంటే అయినా దీంతో మనకెందుకులే, మేము అలా కాచారు, మాకు ఏం కాదు. నీకు 2 జతలు తీసుకొస్తాంగా. నాకు తెలుసు అమ్మగారు, మీ మనసు జిన్ను.